ఇప్పుడు మనం అసలు వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సిజేరియన్ అయిన వాళ్ళందరికీ కంపల్సరీ సిజేరియన్ చేయాలని రూల్ లేదు. ఒకవేళ వాళ్ళు మంచిగా 4 to 5 years గ్యాప్ ఇచ్చి యావరేజ్ సైజ్ బేబీ లైక్ 2.5 to 3 kgs లోపు బేబీ వెయిట్ ఉండి ఉమ్మనీరు అంతా బాగుండి మదర్ కోఆపరేటివ్గా ఫస్ట్ నుంచి ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ మాట విని ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి. సో అందరూ సిజేరియన్స్కి తప్పకుండా మళ్ళీ సిజేరియనే చేయాలని లేదు. వీ కెన్ ట్రై ఈవెన్ వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్. దానికి కపులే ఎగ్జాంపుల్. తినకి ఫస్ట్ డెలివరీ లైకర్ తక్కువ ఉందని సిజేరియన్ చేశారు 4 years బ్యాక్. తర్వాత నెక్స్ట్ డెలివరీకి వీళ్ళు మమ్మల్ని ఆస్టర్ రమేష్ హాస్పిటల్లోని అప్రోచ్ అయ్యారు. సో మేము ఆప్షన్ ఇచ్చాము దట్ వీ హ్యావ్ ఏ ఛాన్స్ ఆఫ్ వీ బ్యాక్ బికాస్ ఫస్ట్ బేబీకి 4 years కాబట్టి. అండ్ తిను కూడా మంచిగా ఫిజియోథెరపీ క్లాసెస్ అటెండ్ అయ్యి ఎక్సర్సైజెస్ చేసి చక్కగా ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యి బేబీతో ఇంటికి వెళ్తున్నారు. హాయ్ అండి, నా పేరు శైలజ. మాకు తెలిసిన వాళ్ళు మేడం దగ్గర చెకప్ చేయించుకున్నారు. మేడం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ ఓపీకి వచ్చినప్పుడు మేడం అడిగారు నా డీటెయిల్స్. నేను చెప్పాను ఫస్ట్ సిజేరియన్ అని. నాకు హోప్స్ లేవు అంటే వీ బ్యాక్ అవుతుంది అని. మేడము గ్యాప్ ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు, ఇలా ఎక్సర్సైజ్ చేయాలి, ట్రై చేస్తావా అని మేడమే నాకు హోప్ ఇచ్చారు. ఓకే మేడం, పాసిబిలిటీ ఉంటే ట్రై చేస్తాను అని చెప్పి నేను మేడం చెప్పినట్టు అలాగే ఫిజియోథెరపీ వాళ్ళు చెప్పినట్టు ఎక్సర్సైజెస్ అవి చేశాను. ఇంకా తర్వాత పెయిన్స్ వచ్చినప్పుడు అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయినప్పుడు నేను ఆ పెయిన్స్ తట్టుకోలేక మధ్యలో మేడం నాకు సి సెక్షన్ చేసేయండి వద్దు అని చెప్పి గివప్ ఇచ్చాను. అయినా మేడం చక్కగా మాకు మోటివ్ చేసి మా హస్బెండ్కి కౌన్సిలింగ్ ఇచ్చి లేదు నార్మల్ అవుతుంది, దీనికి ఏ కాంప్లికేషన్స్ లేవు, ప్రాబ్లం లేదు, నార్మల్ చేద్దాము అని చెప్పి ఎంకరేజ్ చేసి నాకు ఫస్ట్ సి సెక్షన్ అయినప్పటికీ సెకండ్ వీబ్యాక్ అవడానికి మేడం చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ మేడం. హాయ్ అండి, నా పేరు వినోద్ కుమార్, శైలజ వాళ్ళ హస్బెండ్ని. ఫస్ట్ మాకు సిజర్ అయింది ఫస్ట్ పాపకి. సెకండ్ డెలివరీ కోసం రమేష్ హాస్పిటల్కి వచ్చాము. మాకైతే అంటే హోప్స్ లేవు, ఫస్ట్ సిజర్ అయింది కాబట్టి. అనురాధ మేడం మమ్మల్ని మంచిగా ప్రోత్సహించారు. మీకు గ్యాప్ ఉంది కాబట్టి నార్మల్ డెలివరీకి ట్రై చేస్తే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పారు. తను కూడా మేడం చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేసింది. స్టాఫ్ కూడా ఎంతో కోఆపరేటివ్గా ఉన్నారు. హాస్పిటల్ అంటే మాకు ఎంతో బాగా నచ్చింది. థ్యాంక్ యూ రమేష్ హాస్పిటల్.